హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఏపీ ప్రభుత్వం వారు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ విద్యా వసతి దీవెన పథకాలకు సంబంధించి అమలు చేసేవారు కదా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ పథకాలు అమలు చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు క్లారిటీ అయితే ఇచ్చారండి. అయితే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఫోకస్ చేసింది. విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందేలా చేయడంలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖపై అధికారులతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వసతి దీవెన, విద్యా దీవెన సంబంధించిన వైసీపీ ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికేట్లు ఆయా కాలేజీల్లో నిలిచిపోయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఏపీలో కళాశాలల్లో డ్రగ్స్ నిరోధించేందుకు కూడా ఈయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ 2 పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. గతంలో ఉన్న ఈ పథకాలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలవుతాయా లేదా అన్న దానిపై సందేహాలు కలిగించాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశంపై క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో మళ్ళీ ఆ స్థానంలో పాత పద్ధతిని అమలు చేస్తామని తెలిపారు. ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో మంగళవారం నాడు ఆయన సమీక్ష నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విధి విధానాలను కూడా అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే దీనితో పాటుగా మన యొక్క ప్రభుత్వం వారు ఏపీ కళాశాలల్లో డ్రగ్స్ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు నియమించినా సరేనన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టం, సమస్యలు, కేసులపై విద్యార్థులకు అవేర్నెస్ తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మనకు ఈ పథకాలన్నీ మళ్ళీ 2 అమలు చేస్తున్నారు. అలాగే అవేర్నెస్ తీసుకురావాలని డ్రగ్స్ విషయంలో ఆయన తెలిపారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.